ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు మరింత ముదిరిపోతున్నాయి. వైసీపీపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హత్యలు చేయడం, సాక్షులను బెదిరించడం, కుటుంబ సభ్యులు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు వైసీపీ నాయకత్వానికి అలవాటైపోయాయని ఆమె ఆరోపించారు. జగన్ విధానాలను అనుసరిస్తూ వైసీపీ నాయకులు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో జరిగిన ఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ హింసాత్మక రాజకీయాలే ఆ పార్టీ లక్ష్యంగా మారాయని విమర్శించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసిందని, ప్రస్తుతం పూర్తి స్థాయి అప్రమత్తతో వ్యవహరిస్తోందని మంత్రి సవిత తెలిపారు. అలాగే జగన్ పాలనలో బీసీలు, దళితులే ఎక్కువగా బాధితులవుతున్నారని ఆమె పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డల పోటు చూసాం. మరి వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇలా హత్యలు చేయటం, హత్య చేసిన తర్వాత అది సాక్షుల్ని బెదిరించటం. ఫస్ట్ రేటు మాట్లాడతాడు, రేటు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాలని చూస్తాడు, జడ్జిని బెదిరించాలని చూస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించాలని చూస్తాడు. ఈరోజు అనంతబాబు గారు కూడా అదే విధంగా చేశాడు. వాళ్ళకి చంపడం అలవాటు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. ఈరోజు అనంతబాబు గారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా బేరానికి వచ్చాడో మనం అందరం చూసాం. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు. మీరు ఈ గతంలో ఏదైనా జరిగిండొచ్చు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది. ఏ మాత్రము వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మరి మీరు సాక్షులు కూడా ధైర్యంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీతో ఉంది, ప్రభుత్వం మీతో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తూ